హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రీ కోర్స్ ఇన్ తెలుగు. ఈ వీడియోలో మనం ఏడబ్ల్యూఎస్ ఐఏఎం ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ ఈ సర్వీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ సర్వీసెస్లో మనం కవర్ చేసే టాపిక్స్ వచ్చేసి వాట్ ఈజ్ ఐఏఎం, అండ్ నెక్స్ట్ వచ్చేసి రూట్ యూజర్, ఐఏఎం యూజర్, ఎంఎఫ్ఏ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్, ఐఏఎం డాష్బోర్డ్స్, ఆ డాష్బోర్డ్లో ఉన్న ఫీచర్స్, అండ్ వాట్ ఈజ్ ఐఏఎం గ్రూప్స్ అంటే ఏంటి, గ్రూప్స్లో మనం యూజర్స్ని ఎలా యాడ్ చేయాలి, గ్రూప్స్ వల్ల యూజర్స్ ఏంటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి పాలసీస్లో టైప్స్ ఉన్నాయి. ఆ పాలసీస్ టైప్స్ అండ్ ఇన్లైన్ పాలసీస్ అండ్ పాలసీస్ ఈ టూ డిఫరెన్స్ ఏంటి, అండ్ ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ లాగిన్. మనం ఒక యూజర్కి సిఎల్ఐ క్రెడెన్షియల్స్ క్రియేట్ చేసేసి ఆ క్రెడెన్షియల్స్ తోటి సిఎల్ఐ నుంచి కాన్ఫిగర్ చేసేసి ఎలా లాగిన్ అవ్వాలనేసి ప్రాక్టికల్గా చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టికల్ యూజర్ క్రియేషన్. ఒక యూజర్ని క్రియేట్ చేసి ఆ యూజర్కి కొన్ని సర్వీసెస్ అసైన్ చేసి వర్క్ అవుతుందో లేదనేసి చెక్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాలసీ సిమ్యులేటర్. ఈ పాలసీ సిమ్యులేటర్ ఏంటంటే మనం ఏదైతే ఇక్కడ ఐఏఎం యూజర్ని క్రియేట్ చేసామో ఆ యూజర్కి ఈ పాలసీస్ అన్ని వర్క్ అవుతున్నాయా లేదనేసి మనం ఐఏఎం డాష్బోర్డ్లోనే చెక్ చేయొచ్చు వితౌట్ లాగిన్ ఐఏఎం యూజర్. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ ప్రాక్టీసెస్ కోసం మనం కొన్ని టాస్క్స్ ఇస్తాను. ఆ టాస్క్ మీరు క్లియర్ చేశారంటే మీకు మోస్ట్లీ ఐఏఎం మొత్తం కవర్ అయిపోతుంది. ఓకే, ఫస్ట్ టాపిక్ వచ్చేసి వాట్ ఈజ్ ఐఏఎం. ఈ ఐఏఎం అంటే ఏంటంటే ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. ఐడెంటిటీ అనగానే మీకు మైండ్లో ఒక వర్డ్ వచ్చి ఉండాలా. సో మనం ఒక పర్సన్ని ఇట్లా చూడగానే వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ చూస్తాం. సో సేమ్ వే మనం ఒక కంపెనీలో జాయిన్ అయినప్పుడు మనకంటూ ఒక ఐడెంటిటీ ఇస్తారు. ఎలా, ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్, లేకుంటే డేటా అనలిస్ట్, లేకుంటే ఏఐ ఇంజనీర్, ఇలా అని ఒక ఐడెంటిటీ ఇస్తారు. ఆ ఐడెంటిటీ ప్రకారం మనకంటూ కొన్ని యాక్సెస్ మేనేజ్మెంట్ ఇస్తారనమాట. మనకంటూ ఓన్లీ కొన్ని పర్టికులర్ సర్వీసెస్ మీద మనకి యాక్సెస్ ఉంటుంది. ఎందుకంటే మనకు వేరే సర్వీసెస్ యాక్సెస్ అవసరం లేదు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక డేటా ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు. మీరు డేటా ఇంజనీర్గా వర్క్ చేస్తున్నప్పుడు మీకు కొన్ని యాక్సెస్ సర్వీసెస్ కావాలి. ఎలాంటివి అంటే ఒక డేటా రిలేటెడ్ సర్వీసెస్ మీద మీకు యాక్సెస్ కావాలా, మీకు ఈసీ2 ఇట్లాంటివన్నీ అవసరం లేదనమాట. ఓకే, సో అందుకోసం మనం ఐఏఎం యూజ్ చేస్తాం. ఈ ఐఏఎంలో ఒక యూజర్ని క్రియేట్ చేసేసి ఆ యూజర్కి ఏదైతే సర్వీసెస్ అలొకేట్ చేయాలో అలొకేట్ చేసేసి వాళ్ళకి ఆ పర్మిషన్స్ ఇస్తారు, మిగతా అన్ని డినై చేస్తారు. ఓకే, ఐఏఎం పర్పస్ ఏంటంటే మనకంటూ అథెంటికేషన్, ఆథరైజేషన్, యాక్సెస్ కంట్రోల్, సెక్యూరిటీ మేనేజ్మెంట్, ఈ 4 ఫ్యూచర్స్ కోసం మనకి ఐఏఎం అనే ఒక సర్వీస్ వర్క్ అవుతుంది. సో ఐఏఎం పర్పసెస్ ఏంటంటే మెయిన్ ఫోర్ థింగ్స్ ఉన్నాయి. అథెంటికేషన్ అంటే ఏంటంటే మనకున్న క్రెడెన్షియల్స్ తోటి మనం లాగిన్ అయినప్పుడు ఇవి కరెక్ట్ లాగిన్సా లేకుంటే ఇన్కరెక్ట్ ఉన్నాయా అనేసి చెక్ చేసేది ఈ అథెంటికేషన్. ఆథరైజేషన్ అంటే ఏంటంటే మనం లాగిన్ అయిన తర్వాత ఈ పర్సన్కి ఏ యాక్సెస్ ఉంది, ఇతనికి S3 యాక్సెస్ ఉందా లేదా, విపిసి యాక్సెస్ ఉందా లేదా, ఈ ఆథరైజేషన్ కోసం ఇది యూజ్ చేస్తుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్సెస్ కంట్రోల్. మనకి ఆ యాక్సెస్ ఉంది కదా, ఆ యాక్సెస్ని కంట్రోల్ చేస్తుంటాం అనమాట. ఆ పర్టికులర్ సర్వీసెస్ని ఇంకా వేరే సర్వీసెస్ మీద మనం డినై చేసేసి ఓన్లీ మనకి ఏదైతే యాక్సెస్ అసైన్ చేశారో ఆ సర్వీసెస్ని మనకి కంట్రోల్ చేయడానికి మనం యాక్సెస్ కంట్రోల్ ఇచ్చేస్తాం. ఇది ఎందుకంటే మనకు ఒక సెక్యూరిటీ మెయింటైన్ చేయడానికి. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఒక డెవలపర్ ఉన్నావు, నువ్వు డెవలపర్కి అన్ని సర్వీసెస్ మీద యాక్సెస్ ఇస్తే నీకు కొన్ని సర్వీసెస్ తెలుసు, కొన్ని సర్వీసెస్ తెలియవు. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు కొన్ని డిలీట్ చేయొచ్చు, కొన్ని ఏమేమి చేయొచ్చు. సో ఇలాంటి ఏం చేయకుండా ఉండడానికి మనకి అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ అనే సర్వీస్ ఉంది. సో ఇది వచ్చేసి మనకి ఏడబ్ల్యూఎస్ కన్సోల్ అనమాట. ఇది కన్సోల్లో లాగిన్ అవుతున్నాను. సో నేనైతే రూట్ యూజర్గా లాగిన్ అవుతున్నాను ఫస్ట్ టైం. సో ఇది వచ్చేసి మనకి ఏడబ్ల్యూఎస్ కన్సోల్. సో మనకి ఏదైతే సర్వీసెస్ కావాలో అవి ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఐఏఎం కావాలి కదా మనకి. ఇలా ఐఏఎం ఎంటర్ చేయగానే ఇక్కడ మనకి డిస్ప్లే అయింది. ఓకే, ఇక్కడ మీరు స్టార్ మార్క్ పెట్టారంటే మనకి ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ డాష్బోర్డ్ మీద క్లియర్గా విజిబుల్ అవుతుంటుంది. ఓకే, మీకు స్టార్ మార్క్ పెట్టాను కదా, ఇక్కడ ఉంది ఐఏఎం అనేసి. సో మీరు ఇక్కడ నెక్స్ట్ టైం ఈజీగా క్లిక్ చేయొచ్చు. ఇది ఐఏఎం డాష్బోర్డ్.
ఏడబ్ల్యూఎస్ లాగిన్స్ 2 టైప్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసి లాగిన్ మెథడ్స్‌లో రూట్ యూజర్ అండ్ ఐఏఎం యూజర్. ఈ 2 డిఫరెన్స్ ఏందంటే, ప్రీవియస్‌లీ మనం లాగిన్ అయింది రూట్ యూజర్ తోటి. ఓకే. అండ్ తర్వాత మనం ఒక యూజర్‌ని క్రియేట్ చేసాం చూడు, అది ఐఏఎం యూజర్. ఈ రూట్ యూజర్‌కి అన్ని యాక్సెస్ ఉంటుంది. ఇంక్లూడింగ్ ఆ సర్వీస్‌ని అండ్ ఆ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ డిలీట్ చేసేంత యాక్సెస్ ఉంటుంది. ఓకే. సో, దానికోసం మనం రూట్ యూజర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐఏఎం యూజర్. మనం ఇందాక చెప్పాము కదా! ఒక ఎంప్లాయీ ఉన్నాడు. ఆ ఎంప్లాయీకి ఏవైతే యాక్సెస్ కావాలో ఆ యాక్సెస్‌ని క్రియేట్ చేసేసి, వాళ్ళకంటూ ఒక రోల్ యాడ్ చేసేసి, వాళ్ళ పాలిసీస్ వాళ్ళకి అసైన్ చేసేసి ఇస్తాం కదా! దాన్ని మనం ఐఏఎం యూజర్ అంటాం. ఓకే. ఇవి మనం 2 మెథడ్స్‌లో లాగిన్ అవుతాం. ఫస్ట్ వచ్చేసి కన్సోల్. మనం ఇందాక చూసాం కదా! ఇది కన్సోల్ అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ లాగిన్. సిఎల్ఐ లాగిన్ ఏంటంటే, మనం యాక్సెస్ కీస్ క్రియేట్ చేసేసి, ఆ యాక్సెస్ కీస్ తోటి మనం సిఎల్ఐలో లాగిన్ అవుతాం. ఓకే. రూట్ యూజర్. ఇక్కడ మనం రూట్ యూజర్ చూసుకుంటే, రూట్ యూజర్‌కి ఫుల్ అన్‌రిస్ట్రిక్టెడ్ యాక్సెస్. అన్‌రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ అంటే వాళ్ళకి అన్ని యాక్సెస్ ఉంటుంది. డిలీట్ చేయడానికి, క్రియేట్ చేయడానికి, ఈవెన్ వాళ్ళ అకౌంట్ డిలీట్ చేయడానికి ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ వన్ మోర్ ఏంటంటే, ఒక అకౌంట్‌కి ఒక రూట్ యూజరే ఉంటాడు. అండ్ క్రియేటెడ్ డ్యూరింగ్ ఏడబ్ల్యూఎస్ అయినప్పుడు. మనం ఏదైతే ఏడబ్ల్యూఎస్ క్రియేట్ చేస్తున్నాం కదా! ఇక్కడ క్రియేట్ చేసేటప్పుడు ఏదైతే మెయిల్ ఇస్తామో, ఆ మెయిల్‌తోనే మనం లాగిన్ అవ్వాల. ఓకే. ఎగ్జాంపుల్ తీసుకుంటే, మన కాలేజ్‌లో ఒక ప్రిన్సిపలే ఉంటాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన క్రికెట్ టీమ్‌లో ఒక కెప్టెన్ ఉంటాడు. సేమ్ అలా అనమాట. అండ్ మనం డైలీ రూట్ యూజర్ తోటి లాగిన్ అవ్వకూడదు. మనకంటూ ఒక బెస్ట్ ప్రాక్టీసెస్ కోసం ఒక ఐఏఎం యూజర్‌ని క్రియేట్ చేసి, ఆ యూజర్ తోటి మనం డే టు డే వర్క్ చేసుకోవాలి. సో, నెక్స్ట్ వచ్చేసి మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎంఎఫ్ఏ, ఎక్స్ట్రా సెక్యూరిటీ లేయర్. ఈ ఎక్స్ట్రా సెక్యూరిటీ లేయర్ ఏంటంటే, మనం ఎప్పుడైతే మన పాస్వర్డ్ అండ్ మెయిల్ తోటి ఎప్పుడైతే లాగిన్ అవుతామో, ఆ లాగిన్ అయిన తర్వాత ఇంకొక సో, నెక్స్ట్ వచ్చేసి మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. ఈ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎందుకంటే, మన ఎప్పుడైతే మనం లాగిన్ అవుతామో, ఆ లాగిన్ అయినప్పుడు మన క్రెడెన్షియల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇంకొక సెక్యూరిటీ కోసం మనం ఈ ఎంఎఫ్ఏ యూజ్ చేస్తాం. ఇక్కడ చూసాం కదా! ఎక్స్ట్రా సెక్యూరిటీ లేయర్. ఇఫ్ ఇన్ కేస్ మీ క్రెడెన్షియల్స్ మీ ఫ్రెండ్‌కి తెలిసాయి. సేమ్ పాస్వర్డ్ అండ్ మెయిల్. ఆ మెయిల్ తోటి ఎమ్మటే లాగిన్ అవుతాడు. అదే మీరు ఎంఎఫ్ఏ ఎనేబుల్ చేశారంటే, ఈ ఎంఎఫ్ఏ కోసం మీ ఫింగర్ ప్రింట్ లేదంటే మీ మొబైల్ నంబర్ ఇలా మీరు కొన్ని యాడ్ చేస్తారనమాట. సో, ఇట్లా యాడ్ చేయడం వల్ల మీకు ఎవరైతే లాగిన్ చేస్తున్నారో అప్పుడు సెకండ్ స్టెప్ కోసం మీ వెరిఫికేషన్ అవసరం అవుతది. సో, మీ క్రెడెన్షియల్స్ తోటి వేరే వాళ్ళు యాక్సెస్ చేయకుండా ఉంటారు. అందుకోసం మనం ఈ ఎంఎఫ్ఏ యూజ్ చేస్తాం. ఈ ఎంఎఫ్ఏలో మనకి అథెంటికేటర్ యాప్ ఉంది. ఈ అథెంటికేటర్ యాప్‌లో మనకి గూగుల్ వాళ్ళు అండ్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఈ యాప్స్ యూజ్ చేసేసి సేమ్ ఏదైతే మన మెయిల్ అకౌంట్ మెయిల్ ఉంది కదా! ఆ మెయిల్ అండ్ ఈ అథెంటికేటర్ మెయిల్ ఈ 2 ఒకటే అయితే మనకి ఈ అథెంటికేటర్‌లో ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ ఎంటర్ చేశారంటే మనకి లాగిన్ అవుతుంది. సో, ఇలా అనమాట. ఇది ఎందుకంటే ప్రొటెక్ట్స్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. ఈ ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ మనము ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎవరి వల్ల అన్‌అథరైజ్డ్ పీపుల్స్ ఇఫ్ ఇన్ కేస్ మీ క్రెడెన్షియల్ లాగిన్స్ ఎవరైనా తెలిసాయంటే వాళ్ళు లాగిన్ అవ్వకుండా. సో, బెస్ట్ ప్రాక్టీస్ కోసం ఏందంటే, మనం ఎప్పుడైతే లాగిన్ అయితామో, లాగిన్ అయిన వెంటనే ఈ రూట్ యూజర్ తోటి ఎనేబుల్ చేయాలా ఏంటి ఎంఎఫ్ఏ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐఏఎం తోటి అడ్మిన్ యూజర్‌ని ఒకడిని క్రియేట్ చేసేసుకొని, ఆ యూజర్ తోటి మన డే టు డే టాస్క్ అనేది రన్ చేసుకోవాలా. ఓకే. అండ్ తర్వాత వచ్చేసి మనకి ఐఏఎం డాష్‌బోర్డ్‌లో మనకి అకౌంట్ అలియాస్ అండ్ పాస్వర్డ్ పాలిసీ, యూజర్, గ్రూప్స్, రోల్స్, పాలిసీస్ ఇవన్నీ కూడా మనము ఇప్పుడు ప్రాక్టికల్‌గా చూద్దాం. ఓకే. ఫీచర్స్ అన్ని మనం ఫస్ట్ అయితే అకౌంట్ అలియాస్ అనేసి చూద్దాం. ఈ అకౌంట్ అలియాస్ ఏంటంటే, మనం ఎప్పుడైతే మన అకౌంట్ క్రియేట్ చేస్తామో, మనకి డిఫాల్ట్‌గా ఒక నంబర్ ఉంటుంది. అది యూనిక్ ఉంటుంది మన ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ అన్నిటిల్లో. ఓకే. ఈ అకౌంట్ మన నంబర్ గుర్తుంచుకోలేము కాబట్టి, దీనికంటూ ఒక అలియాస్ నేమ్ ఇచ్చేసి, ఆ నేమ్ తోటి మన యూఆర్ఎల్ జనరేట్ అవుతుంది. దీన్ని మనం ప్రాక్టికల్‌గా చూద్దాం ఇప్పుడు. సో, ఇదొచ్చేసి మనకి ఐఏఎం డాష్‌బోర్డ్ అనమాట. ఓకేనా. ఈ ఐఏఎం డాష్‌బోర్డ్‌లో మనం రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉంది. ఈ అకౌంట్‌లో ఇది మన అకౌంట్ ఐడీ అనమాట. ఓకే. ఈ అకౌంట్ ఐడీ అనేది మన అందరికి కూడా యూనిక్ ఉంటుంది. ఓకే. ఇక్కడ మనం ఏదైతే చెప్పామో అలియాస్ అనేసి, ఈ అలియాస్ ఏంటంటే, ఈ నంబర్ మనము గుర్తుంచుకునేదంటే, ఇక్కడ మనం ఒక నేమింగ్ ఇచ్చేసి, ఈ నేమింగ్ తోటి మనం లాగిన్ అవ్వచ్చనమాట. ఓకే. ఎగ్జాంపుల్ మనం ఫ్రీ
కోడ్స్ ఇన్ తెలుగు క్రియేట్. ఓకే, ఇలా మనం క్రియేట్ చేసాం. సో ఇక్కడ మనము ఫ్రీ కోర్స్ ఇన్ తెలుగు అనేసి క్రియేట్ చేసాం. ఇది ఎలా అంటే ఇది వరల్డ్ వైడ్గా అండ్ మొత్తం కూడా చూసుకుంటే ఇది యూనిక్గా ఉండాలి. సో ఇది డూప్లికేట్ ఉండదన్నమాట. సో ఇక్కడ మనం చూసాము, ఇక్కడ యూఆర్ఎల్ చేంజ్ అయిపోయింది. ఇందాక ఎలా ఉంది, ఈ ప్లేస్లో మనకి ఈ అకౌంట్ ఐడి అనేది ఉంది. సో ఎప్పుడైతే మనము అలియాస్ యాడ్ చేసామో, అలియాస్ యాడ్ చేయగానే ఈ నేమ్ తోటి మనం అమెజాన్లో యాక్సెస్ తీసుకోవచ్చు అనమాట. మనం ఎప్పుడైతే ఒక యూజర్ని క్రియేట్ చేస్తామో, ఆ యూజర్ క్రియేట్ చేసినప్పుడు ఈ యూఆర్ఎల్ తీసుకొని వాళ్ళు లాగిన్ అవ్వచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ పాలసీ ఏంటంటే మనం ఏదైతే పాస్వర్డ్ ఉందో, ఇప్పుడు మనం పాస్వర్డ్ ఎంటర్ చేసేటప్పుడు వాడు కొన్ని సజెషన్స్ ఇస్తాడు. మీరు స్మాల్ లెటర్ అండ్ క్యాపిటల్ లెటర్, ఒక స్పెషల్ క్యారెక్టర్ అండ్ నెంబర్, ఇవన్నీ కూడా ఎంటర్ చేయండి, ఇవి లేకుంటే మీకు పాస్వర్డ్ క్రియేట్ అవ్వదు అనేసి ఇట్లా ఎన్ఫోర్స్ చేస్తున్నాం అనమాట. సో సేమ్ ఇలానే మన అప్పర్ కేస్ ఉండాలా, మనం ఎప్పుడైతే పాస్వర్డ్ క్రియేట్ చేసుకునేటప్పుడు లోయర్ కేస్ ఉండాలా, నెంబర్స్ ఉండాలా అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ పాస్వర్డ్ ఎక్స్పైరీ, ఎన్ని డేస్కి పాస్వర్డ్ ఎక్స్పైర్ అవ్వాలా, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. ఓకే, సో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి యాక్సెస్ మేనేజ్మెంట్ ఉంది. ఈ యాక్సెస్ మేనేజ్మెంట్లో అకౌంట్ సెట్టింగ్స్ అనేది ఒక ఫ్యూచర్ ఉంది. ఓకే, ఈ ఫ్యూచర్ని క్లిక్ చేసామంటే మనం ఇక్కడ పాస్వర్డ్ పాలసీ అనేది, ఈ పాస్వర్డ్ పాలసీ ఏంటంటే మనకి ఏదైతే అకౌంట్ ఉందో ఈ అకౌంట్లో 8 క్యారెక్టర్స్ ఉండాలి, మన ఏదైతే పాస్వర్డ్ ఉందో ఆ లెంత్. ఓకే, ఇవన్నీ కూడా సెట్ చేసుకోవడానికి ఇక్కడ ఏంటంటే మీరు ఎడిట్ బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ డిఫాల్ట్ ఏమున్నాయి, ఇంక్లూడెడ్ మినిమం ఆర్ 3 ఆఫ్ ద మ్యాక్సిమం ఆఫ్ దిస్ క్యారెక్టర్స్, అంటే వీటిలో ఏవైనా ఒక 3 ఉండేసి ఇట్లా ఉండాలనేసి చూపిస్తుంది. అండ్ ఇంకేముంది ఇక్కడ, నెవర్ ఎక్స్పెక్ట్ పాస్వర్డ్, మనం ఒక్కసారి పాస్వర్డ్ క్రియేట్ చేసామంటే అది ఎక్స్పైర్ అవ్వకుండా ఇవి డిఫాల్ట్గా ఉన్నాయి అనమాట. ఇక్కడ మనం ఏం చేస్తామంటే కస్టమైజ్కి వెళ్తున్నాం. ఈ కస్టమైజ్ ఏంటంటే మనకి ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలి, నేను ఒక 10 ఇస్తున్నాను. ఓకే, అండ్ తర్వాత ఈ రిక్వైర్మెంట్ ఉంది, ఈ రిక్వైర్మెంట్లో ఇవన్నీ కూడా అట్లీస్ట్ 1, ఒక ఆల్ఫాబెట్ ఉండాలి, ఒక అప్పర్ కేస్ ఉండాలి, ఒక లోయర్ కేస్ ఉండాలి అండ్ ఒక నెంబర్ అండ్ ఒక స్పెషల్ క్యారెక్టరైజేషన్. ఓకే, ఇవన్నీ కూడా ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే టర్న్ ఆన్ పాస్వర్డ్ ఎక్స్పైరేషన్. ఓకే, ఈ పాస్వర్డ్ అనేది ఎక్స్పైర్ అయ్యేటట్టు మనం ఓకే చేస్తున్నాం. అది ఎన్ని డేస్కి, ఒక 30 డేస్కి. మన 30 డేస్ తర్వాత ఈ పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు మళ్ళీ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఈ పాస్వర్డ్ ఉంది కదా, ఇది అడ్మినిస్ట్రేటర్ రీసెట్ చేయకూడదు. ఓకే, అలా యూజర్స్ చేంజ్ దేర్ పాస్వర్డ్ ఇక్కడ ఉంది కదా. ఈ ఫ్యూచర్ ఏంటంటే మనం ఎప్పుడైతే మనం ఒక యూజర్ని క్రియేట్ చేసి ఆ యూజర్కి మనం క్రియేట్ చేసినప్పుడు పాస్వర్డ్ అండ్ యూజర్ ఉంటుంది, ఆ యూజర్ మనం ఇచ్చేసిన తర్వాత ఆ యూజర్ ఎప్పుడైతే లాగిన్ అవుతాడో ఆ లాగిన్ అయిన తర్వాత వాళ్ళకంటూ వాళ్ళ ఓన్ పాస్వర్డ్ ఇంకోటి చేంజ్ చేసుకోవడానికి యాక్సెస్. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ప్రివెంట్ యూజర్ రీయూజ్. ఈ ఫ్యూచర్ ఏంటంటే ఒక 2 టైమ్స్ పెట్టాం, మనం 2 టైమ్స్ తర్వాత ఈ ఓల్డ్ మన పాస్వర్డ్ ఉంది కదా, ఆ పాస్వర్డ్ మళ్ళీ రివీల్ అంటే రీట్రై చేయకుండా ఇంకా కొత్త పాస్వర్డ్ పెట్టుకోవడానికి మనం యూజ్ చేస్తున్నాం. ఓకే, అందుకోసం ఇవన్నీ యూజ్ చేస్తున్నాం. సో ఇది మనం కస్టమైజ్ చేసుకుంటాం అన్నమాట ఈ పాస్వర్డ్ అనేసి, ఎందుకంటే మనకంటూ మన ఓన్ పాస్వర్డ్ పాలసీస్ ఎలా ఉన్నాయి. ఓకే, కొన్ని కంపెనీస్ ఉంటాయి, వాళ్ళు ఏంటంటే ఒక 12 క్యారెక్టర్స్ ఉండాలి అండ్ మీ నేమ్లో అప్పర్ కేస్ లోయర్ కేస్ ఉండాలి, ఇలా వాళ్ళకంటూ కొన్ని రిక్వైర్మెంట్ ఉంటాయి. ఆ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళ పాస్వర్డ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలని ఉంటుంది. సో ఇది మొత్తం ఇక్కడ మనం ఏదైతే మొత్తం ఫ్యూచర్స్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం రైట్ సైడ్కి వచ్చేసి సేవ్ చేంజెస్. ఓకే, సో ఇక్కడ మనము ఇది ఓకే అయిపోయింది. ఇక్కడ మనం ఏదైతే పాలసీస్ మనం ఇప్పుడు చూస్ చేసుకున్నామో ఆ ఫీచర్స్ మొత్తం ఇక్కడ ఉంది. ఇక్కడ మనం 30 డేస్ పెట్టాం, 30 డేస్ ఉంది. అండ్ అలా యూజర్ టు చేంజ్ దర్ ఓన్ పాస్వర్డ్, వాళ్ళు ఒక్కసారి లాగిన్ అయిన తర్వాత వాళ్ళ ఓన్ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ప్రివెంట్ యూజర్ రీయూజ్ ఫ్రమ్ ఆఫ్టర్ 2 చేంజెస్, వాళ్ళు 2 చేంజెస్ తర్వాత వాళ్ళ ఓల్డ్ పాస్వర్డ్ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు, అప్పటి వరకు వాళ్ళు ఓల్డ్ పాస్వర్డ్ యూజ్ చేసుకోకూడదు అనమాట. సో ఇలా అనేసి. ఓకే, ఇది మనకి అకౌంట్ సెట్టింగ్స్ అనమాట. అకౌంట్ సెట్టింగ్స్లో పాస్వర్డ్ పాలసీస్. సో మనం నెక్స్ట్ వచ్చేసి ఐఐఎం యూజర్ అంటే ఏంటో చూద్దాం. ఐఐఎం యూజర్ ఏంటంటే మనం ఒక పర్టికులర్ ఎంప్లాయ్ ఉన్నాడో ఆ ఎంప్లాయ్కి మనం ఏదైతే
సర్వీసెస్ యాక్సెస్ కావాలో ఆ యాక్సెస్ని మనం అసైన్ చేసేస్తాం అనమాట. సో ఆ యూజర్కి మిగతా సర్వీసెస్ అన్నీ మనం డినై చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం డెవలపర్స్, టెస్టర్స్, అడ్మిన్స్, డేటా సైన్స్ టీమ్, ఇలా డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. ఆ టీమ్స్లో డిఫరెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. ఆ ఎంప్లాయీస్కి ఏదైతే యాక్సెస్ కావాలో ఆ యాక్సెస్ ఇస్తుంటాం. ఓకే, ఈచ్ యూజర్ గెట్ సపరేట్ పర్మిషన్స్ అని ఉంది. ఏదైతే యూజర్ ఉన్నారో ఆ యూజర్కి మనం సపరేట్ పర్మిషన్స్ ఇస్తాం. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తామంటే లీస్ట్ ప్రివిలేజ్ యాక్సెస్ అని ఇస్తామన్నమాట. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఒక డెవలపర్ ఉన్నాడు, ఆ డెవలపర్కి S3 రీడ్ యాక్సెస్ ఇస్తాం మనం. అంతేకాని ప్రొడక్షన్ డేటాబేస్ యాక్సెస్ ఇవన్నీ కూడా ఇవ్వం. ఎందుకంటే వాళ్ళకి ప్రొడక్షన్ మీద అవసరం లేదు కాబట్టి, వాళ్ళకి ఏదైతే రిక్వైర్డ్ ఉంటుందో ఆ రిక్వైర్డ్ అయిన యాక్సెస్ ఓన్లీ మనం యాక్సెస్ ఇస్తాం. సో మిగతాని డినై చేస్తుంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి డేటా సైన్స్ టీమ్ వాళ్ళకి ఆర్డిఎస్ యాక్సెస్, అనలిటిక్ యాక్సెస్, అండ్ డెవలపర్స్ తీసుకుంటే మనం S3 అండ్ EC2 యాక్సెస్, అండ్ టెస్టర్స్కి రీడ్ ఓన్లీ యాక్సెస్. రీడ్ ఓన్లీ యాక్సెస్ అంటే వాళ్ళకి ఓన్లీ రీడ్ ఓన్లీ యాక్సెస్సే ఉంటుంది కొన్ని సర్వీసెస్ మీద, వాళ్ళకి రైట్ యాక్సెస్ ఇవేమి ఉండవు అనమాట. ఓకే, దీన్ని మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఒక IAM యూజర్ని క్రియేట్ చేసి ఆ యూజర్కి కొన్ని సర్వీసెస్ అసైన్ చేసి అవి వర్క్ అవుతున్నాయా లేదనేసి. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, డెవలపర్ అనేసి, డెవలపర్కి EC2 యాక్సెస్ అండ్ S3 యాక్సెస్, ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. IAM డాష్బోర్డ్లో మనకి లెఫ్ట్ సైడ్లో IAM యూజర్స్ అని ఉంది. ఈ యూజర్స్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ రైట్ సైడ్ ఉంది కదా, ఈ రైట్ సైడ్ కార్నర్లో మళ్ళీ క్రియేట్ అని ఉంది. సో మనం అన్నాం డెవలపర్స్ అనేసి. యూజర్ 1 ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది కన్సోల్ యాక్సెస్ మనం ఇవ్వాలా వద్దా ఈ యూజర్కి. ఓకే, కన్సోల్ యాక్సెస్ ఇవ్వాలా. ఓకే, కన్సోల్ యాక్సెస్ అంటే సేమ్ ఇలా మనం కన్సోల్ మీద వర్కేటట్టు. అండ్ ఇక్కడ ఏముంటుంది అంటే ఆటో జనరేట్ పాస్వర్డ్ ఉంటుంది. ఈ యూజర్కి ఆటోమేటిక్గా జనరేట్ చేయాలా వద్దా అనేసి. ఓకే, మనం ఇది క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది. ఇది క్లిక్ చేసామంటే మనం కస్టమైజ్గా ఒక పాస్వర్డ్ అసైన్ చేసి ఆ అసైన్ చేసిన పాస్వర్డ్ ఆ యూజర్కి ఇచ్చేస్తాం అనమాట. సో మనం ఇక్కడ కస్టమైజ్డ్ కాకుండా ఆటోమేటిక్ జనరేట్ అని ఇస్తాం. సో లాస్ట్ వన్ కూడా టిక్ చేస్తాం. లాస్ట్ వన్ టిక్ చేసేది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైతే ఈ యూజర్ క్రియేట్ చేసిన వెంటనే మనకి AWS వాడు ఒక యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇస్తాడు. ఆ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్తో వాళ్ళు లాగిన్ అవుతారు. అండ్ నెక్స్ట్ ఏమవుతుందంటే వాళ్ళు ఎప్పుడైతే లాగిన్ అవుతారో వాళ్ళ ఓన్ పాస్వర్డ్ ఇంకొకటి వాళ్ళ ఓన్గా అసైన్ చేసుకోవడానికి ఇది యూజ్ చేస్తాం అనమాట. ఓకే, యూజర్స్ మస్ట్ క్రియేట్ ఏ న్యూ పాస్వర్డ్. వాళ్ళు ఫస్ట్ టైం డిఫాల్ట్ మనం ఏదైతే ఇచ్చామో ఆ క్రెడెన్షియల్స్తో లాగిన్ అవుతారో, ఆఫ్టర్ ఏమవుతుందంటే వాళ్ళు న్యూ క్రెడెన్షియల్స్ తోటి న్యూ పాస్వర్డ్ సెట్ చేసుకోవడానికి ఇది రికమెండ్ చేస్తుంటారు. ఓకే, దీన్ని కూడా సెలెక్ట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మనం ఇందాక నుంచి అన్నాం కదా ఒక పర్మిషన్స్ ఇస్తామనేసి. ఈ పర్మిషన్స్ ఏం పర్మిషన్స్ అనేసి ఇక్కడ యాడ్ యూజర్స్ టు గ్రూప్. ఈ యూజర్ని ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ ఉన్న గ్రూప్లో యాడ్ చేస్తాం అనేసి. సో మనం ఇంకా గ్రూప్స్ చేయలేదు. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇది కాపీ పర్మిషన్స్. ప్రీవియస్గా మనం ముందు ఎగ్జిస్ట్ అయిన ఒక యూజర్ని సేమ్ పాలసీస్ ఈ యూజర్కి కూడా యాడ్ చేస్తామంటే కాదు. సో ఇక్కడ అటాచ్ పాలసీస్ డైరెక్ట్లీ. సో ఇక్కడ ఇది ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసేసి మనం ఇక్కడ ఉన్నాం. ఇందాకేమన్నాం EC2 అన్నాం. EC2 ఫుల్ యాక్సెస్. EC2 ఫుల్ యాక్సెస్ ఇక్కడ మీరు ఎంటర్ చేయగానే మీకు ఇక్కడ ఇట్లా వచ్చేస్తుంది, దాన్ని టిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం S3 ఫుల్ యాక్సెస్. S3 ఫుల్ యాక్సెస్. సో S3 ఫుల్ యాక్సెస్. ఈ 2 పాలసీస్ మనం అసైన్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మనకి చూపిస్తుంది, రివ్యూ ఇస్తుంది. ఓకే, ఈ రివ్యూ తర్వాత నెక్స్ట్ మళ్ళీ క్రియేట్ యూజర్. ఇక్కడ మనం ఇందాక చెప్పాం కదా డిఫాల్ట్గా మనకి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇస్తుంది అనేసి. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేద్దాం. ఇంకా ఓకే, మనం ఫస్ట్ చూసాం కదా అలియాస్ నేమ్ అనేసి. అలియాస్ నేమ్ ఏదైతే ఇక్కడ ఇస్తామో ఆ అలియాస్ నేమ్ అనేసి ఆటోమేటిక్గా ఇక్కడ ఫిల్ అవుతుంది. ఓకే, సో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్.
ఓకే, ఇక్కడ మీరు చూసారంటే మనం ఇందాక సెలెక్ట్ చేసుకున్న ఫీచర్స్ ప్రకారం ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. ఓకే, ఇక్కడ మనకి న్యూ పాస్వర్డ్ అసైన్ చేసుకోమనేసి మనకి చెప్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఇంకొక ఎర్రర్ చూపిస్తుంది. ఏంటంటే మనం ఇందాక చెప్పామన్నమాట వాటికి. ఏమని చెప్పాం? మినిమం 10 క్యారెక్టర్స్ ఉన్నారనేసి. ఇక్కడ మనం ఏమి ఇచ్చాం? జస్ట్ 9 ఇచ్చాం. ఓకే, మ్యాచ్ అయింది. సో మనం నెంబర్స్ కూడా ఇచ్చాం కదా, 1 2 3. కంటిన్యూ టు సైన్. ఓకే, ఇది ఐఐఎం యూజర్ డాష్బోర్డ్ అనమాట. మీకు ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడికి వచ్చారంటే ఐఐఎం యూజర్ వస్తుంది. ఇక్కడ ఈ అకౌంట్ నెంబర్ తోటి ఇక్కడ మీరు గమనించారంటే అలియాస్ నేమ్ ఇది ఇచ్చాము, ఐఎం యూజర్ అనేసి డెవ్ యూజర్ S1 యూజర్ 1. ఓకే, ఇప్పుడు మనము EC2 క్లిక్ చేస్తాం, మనకి యాక్సెస్ వస్తుంది. ఓకే, ఇక మనకి EC2 యాక్సెస్ ఉంది, ఇన్స్టాన్స్ ఇవన్నీ కూడా. ఓకే, ఇప్పుడు మనము S3 కూడా చూద్దాం. సో మనకి S3 యాక్సెస్ కూడా ఉంది. ఓకే, మనం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ RDS ట్రై చేద్దాం. RDSలోకి వచ్చేసి ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూపిస్తుంది చూడండి, అండ్ ఎర్రర్ అకర్డ్ అనేసి. ఇదేంటంటే మనకి ఈ పాలసీ అనేది అలో చేయట్లేదు. ఓకే, సో అదనమాట. సో ఈ యూజర్కి ఓన్లీ మనం 2 యాక్సెస్ ఇచ్చాం, ఆ 2 యాక్సెస్ ఇక్కడ వర్క్ అవుతుంది అనమాట. ఓకే, ఇది యూజర్ అంటే. అండ్ మనం నెక్స్ట్ వచ్చేసి ఐఎం గ్రూప్స్ ఏంటో చూద్దాం. గ్రూప్స్ ఏంటంటే మల్టిపుల్ యూజర్స్కి సేమ్ పాలసీస్ అసైన్ చేయడం అనమాట. ఇప్పుడు డెవలపర్స్ ఉన్నారు, డెవలపర్స్ ఒక 10 మెంబర్స్ ఉన్నారు, ఆ 10 మెంబర్స్కి సేమ్ పాలసీస్ అవసరం. సో వాళ్ళందరికీ కూడా ఒక గ్రూప్లా క్రియేట్ చేసేసి సేమ్ పాలసీస్ అందరికి వచ్చేలాగా గ్రూప్కి మనం పాలసీస్ అసైన్ చేసామంటే అందరికీ సేమ్ పర్మిషన్స్ ఉంటాయి అనమాట. అసైన్ పర్మిషన్స్ వన్స్ టు గ్రూప్. ఒకసారి మనం గ్రూప్కి అసైన్ చేస్తే సరిపోతుంది. ఇలా ఇండివిజువల్గా ఒక్కొక్క పర్సన్కి, అదే ఒక్కొక్క ఎంప్లాయీకి మనం పాలసీస్ అసైన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, అండ్ ఇక్కడ మనకి 3 ఉన్నాయన్నమాట. ఎలా అంటే యాడ్ యూజర్ టు గ్రూప్, ఒక యూజర్ని క్రియేట్ చేసేసి ఒక గ్రూప్లో యాడ్ చేయటం, లేదంటే కాపీ ఎగ్జిస్టింగ్ యూజర్ టు పర్మిషన్స్. ఒక ఎగ్జిస్టింగ్ మనం ప్రీవియస్గా ఒక యూజర్ని క్రియేట్ చేసాం, ఆ యూజర్కి ఏదైతే పర్మిషన్స్ ఉన్నాయో ఇలా న్యూ యూజర్ ఇంకొక అతను వచ్చాడు, సేమ్ పర్మిషన్స్ అతను కూడా అలొకేట్ చేయటం. సో ఇదొకటి. అటాచ్ పాలసీస్ డైరెక్ట్లీ మనం ప్రీవియస్ అటాచ్ చేసాం కదా సేమ్ వేలో. సో నెక్స్ట్ వచ్చేసి పాలసీస్ అనగానే మనకి ఏంటంటే అలో చేయాలా, డినే చేయాలా. ఓకే, ఈ పాలసీస్ అనేవి మనకి JSON ఫార్మేట్లో ఉంటుందన్నమాట. అది కూడా మనం ప్రాక్టికల్గా చూద్దాం. సో ఇప్పుడు మన ఒక గ్రూప్ని క్రియేట్ చేసి ఆ గ్రూప్లో మల్టిపుల్ యూజర్స్ని యాడ్ చేద్దాం. సో మన ఐఎం డాష్బోర్డ్లోకి వస్తే ఐఎం యూజర్ గ్రూప్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేశారంటే క్రియేట్ గ్రూప్ అని ఉంటుంది. గ్రూప్ నేమ్
డెవలపర్స్. ఓకే, ఇందులో మనకి యూజర్స్ ఉన్నారు కదా, ఇందాక ఒక యూజర్ ఉన్నాడు, ఆ యూజర్ని యాడ్ చేద్దాం. క్రియేట్ యూజర్, ఈ యూజర్ ఒకటి వచ్చాడు. అండ్ ఇంకొక యూజర్ని క్రియేట్ చేద్దాం. సేమ్ ఇలానే ఈ ఎగ్జిస్టింగ్ గ్రూప్లోకి మనం యాడ్ చేసేస్తున్నాం. సో మనకి ఇక్కడ 2 యూజర్స్ ఉన్నారు. ఓకే, ఈ 2 యూజర్స్కి మనం గ్రూప్లోకి వెళ్ళిపోవాలి. ఇక్కడ డెవలపర్స్ ఉన్నారు, ఆ డెవలపర్స్ ఎంతమంది ఉన్నారు. ఓకే, ఇక్కడ పర్మిషన్స్ రాగానే పర్మిషన్స్ని అసైన్ చేస్తున్నాం. ఇక్కడ అటాచ్ పర్మిషన్స్, ఇక్కడ మనం సో ఫస్ట్ మనం ఫస్ట్ క్రియేట్ చేసాం కదా. సో ఇక్కడ మనకి 2 యూజర్స్ ఉన్నారు. మనం ఫస్ట్ ఈ యూజర్కి మనం పాలసీస్ అసైన్ చేసాం. సో ఏం చేద్దామంటే ఈ యూజర్కి ఉన్న పాలసీస్ కూడా మనం రిమూవ్ చేసేద్దాం. ఓకే, ఇక్కడ నేను రిమూవ్ చేసేస్తున్నాను. సో గ్రూప్లోకి వచ్చాను. ఈ గ్రూప్లో డెవలపర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ పర్మిషన్స్ ఉన్నాయి. పర్మిషన్స్కి ఇక్కడ మనకి ఏంటంటే ఏ పర్మిషన్స్ కూడా లేవు ఈ గ్రూప్కి. సో ఇక్కడ నేను పర్మిషన్స్లోకి వచ్చేసి యాడ్ పర్మిషన్స్, అటాచ్ పాలసీస్లోకి వచ్చేసి EC2 ఫుల్ యాక్సెస్, అండ్ నెక్స్ట్ వచ్చేసి S3 ఫుల్ యాక్సెసెస్. ఓకే, సో ఎవరైతే ఈ గ్రూప్లో ఉన్నారో ఆ గ్రూప్లో ఉన్న మెంబర్స్కి ఈ 2 పర్మిషన్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకే, ఈ 2 యూజర్స్కి. ఇప్పుడు మనం ఈ సెకండ్ యూజర్కి లాగిన్ అవుదాం. మనం ఇక్కడ సెకండ్ యూజర్ క్రెడెన్షియల్స్ తీసుకున్నాం కదా. సో ఇక్కడ ఇంకాగ్నైట్ మోడ్ తీసుకుందాం. ప్రైవేట్ ట్యాబ్లో URL క్లిక్ చేసేసి నెక్స్ట్ వచ్చేసి మన యూజర్ నేమ్ ఉంది కదా, అండ్ పాస్వర్డ్. సైన్ ఇన్, ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ అండ్ న్యూ పాస్వర్డ్. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ యూజర్ అయితే క్రియేట్ చేసాం. సో సెకండ్ యూజర్కి ఏ పాలసీస్ ఉన్నాయో చెక్ చేద్దాం. EC2 ట్రై చేద్దాం. ఓకే, EC2 ఇన్స్టాన్స్లోకి వెళ్దాం. లాంచ్ ఇన్స్టాన్స్. జస్ట్
సో మనకి ఇక్కడ ఇన్స్టెన్స్ అనేది లాంచ్ అయిపోయింది. ఓకే, అంటే మన యూజర్కి ఇన్స్టెన్స్ మీద ఫుల్ యాక్సెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ సర్వర్ లాంచ్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే ఆర్డిఎస్ ట్రై చేద్దాం. ఆర్డిఎస్లోకి వచ్చాము. ఇక్కడ మనం క్రియేట్ మీద క్లిక్ చేసామంటే ఇక్కడ మనకు చూపిస్తుంది యూ డోంట్ హ్యావ్ పర్మిషన్ అనేసి, బికాజ్ ఇక్కడ పాలసీస్ అలో లేవనేసి ఈ క్రియేటర్కి, ఈ యూజర్కి. ఇక్కడ చూసారంటే యూజర్స్ డెవ్ ఈజ్ నాట్ ఆథరైజ్డ్ టు పర్ఫామ్, అంటే ఈ సర్వీసెస్ మీద మనం పర్ఫామ్ చేయడానికి మనకి యాక్సెస్ లేదనేసి. ఓకే, సో ఇక్కడ మనం ఏదైతే గ్రూప్లో పర్మిషన్స్ అసైన్ చేసామో ఆ అసైన్ చేసిన పర్మిషన్స్ మీదే మనకి యాక్సెస్ ఉంటుంది. సో వేరే వాటి మీద అన్నీ డినే చేసి ఉంటాయి అనమాట. సో ఇది గ్రూప్స్ అనేసి, గ్రూప్స్లో మనకి మల్టిపుల్ మెంబర్స్ ఉంటారు. ఆ మల్టిపుల్ ఎంప్లాయీస్కి సేమ్ పర్మిషన్స్ అలొకేట్ చేయడానికి మనం గ్రూప్స్ యూజ్ చేస్తాం. ఓకే, సో మనం నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ పాలసీస్. ఇందులో వచ్చేసి AWS మేనేజ్డ్ పాలసీస్ అని ఉన్నాయి. అవి ప్రీ బిల్డ్ బై AWS. ఎలా అంటే మనకి AWS వాళ్ళు కొన్ని ప్రీ బిల్డ్గా కొన్ని సర్వీసెస్ మీద పాలసీస్ క్రియేట్ చేశారన్నమాట. S3 ఫుల్ యాక్సెస్, రీడ్ ఓన్లీ యాక్సెస్, EC2 ఫుల్ యాక్సెస్, రీడ్ ఓన్లీ యాక్సెస్ అండ్ రైట్ ఓన్లీ యాక్సెస్, ఇలా కొన్ని ప్రీ బిల్డ్గా చేశారు. సో తర్వాత వచ్చేసి మనకి కస్టమర్ మేనేజ్డ్ పాలసీస్ అనమాట. మనకి ఏదైతే కొన్ని సర్వీసెస్ కావాలో ఆ సర్వీసెస్ మీద పర్టికులర్, ఇప్పుడు S3 తీసుకున్నాం. S3లో మనకు ఓన్లీ రీడ్ యాక్సెస్ కావాలా, ఆ రీడ్ యాక్సెస్ కూడా కొన్ని పర్టికులర్ బకెట్స్ మీద కావాలా. సో ఇట్లా మనం కస్టమర్స్కి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ మీద మనం పాలసీస్ క్రియేట్ చేసుకోవటం. అండ్ తర్వాత వచ్చేసి ఇన్లైన్ పాలసీస్. అండ్ ఇన్లైన్ పాలసీస్ అంటే ఏంటంటే మనకి 20 పాలసీస్ అసైన్ చేయొచ్చు అనమాట ఒక యూజర్కి. సో ఆ 20 తర్వాత మనం ఇన్లైన్ పాలసీస్ అనేసి కొన్ని ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది మనం నెక్స్ట్ క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ పాలసీస్ ఉన్నాయన్నమాట. ఈ పాలసీస్ ఇవన్నీ కూడా మనకు పాలసీస్. ఓకే, ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఇక్కడ టైప్స్ ఉన్నాయి. మేనేజ్డ్ పాలసీస్ అనేసి, మేనేజ్డ్ జాబ్ ఫంక్షన్ అనేసి. ఓకే, ఇక్కడ జాబ్ ఫంక్షన్ అంటే ఏంటంటే మనకి అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ అండ్ AWS మేనేజ్మెంట్ కన్సోల్, బిల్డింగ్ యాక్సెస్, ఇట్లా డేటా సైన్సెస్, ఏదైతే రోల్ ఉందో ఆ రోల్కి ఏవైతే యాక్సెస్ కావాలో ఆ యాక్సెస్ మొత్తం కూడా ఒక పాలసీలా క్రియేట్ చేస్తామంట, ఒక జాబ్ వైజ్గా. దీన్ని జాబ్ ఫంక్షన్ అంటారు. ఓకే, దీన్ని మనం క్లిక్ చేద్దాం. సో ఈ జాబ్ ఫంక్షన్ ఎలా యూజ్ అవుతుందంటే మనకి ఒక ఎంప్లాయ్ ఉన్నాడు. ఆ ఎంప్లాయ్ ఏంటంటే డెవాప్స్ అనమాట. డెవాప్స్ ఫుల్ యాక్సెస్ కావాలా AI ఏజెంట్ తోటి, వాళ్ళకి ఇది ఇచ్చామంటే వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ చూసామంటే మనం వాళ్ళకి ఏ పాలసీస్ అసైన్ చేశారు, ఇక్కడ ఇవి మొత్తం డీటెయిల్గా ఉన్నాయన్నమాట. దీని మీద ఎలో చేశారనమాట. ఇక్కడ ఎఫెక్ట్, యాక్షన్. ఎఫెక్ట్ ఏంటంటే మనకి ఎలో చేయాలా, డినే చేయాలా. ఓకే, యాక్షన్ వేటి మీద వాళ్ళకి యాక్షన్స్ ప్రొవైడ్ చేయాలా ఇవి. అండ్ రిసోర్సెస్ ఏంటంటే ఇక్కడ స్టార్ ఉందంటే అన్ని రిసోర్సెస్ వాళ్ళకి యాక్సెసిబుల్ ఉంటుంది. ఇక్కడ మన పర్టికులర్ రిసోర్సెస్, ఒక పర్టికులర్ S3 బకెట్ ఉంది, ఆ S3 బకెట్లో పర్టికులర్ బకెట్ ఉంది, ఆ ఫోల్డర్ వరకు ఉంటుంది కదా, దాని వరకు మనం అసైన్ చేయాలంటే ఇక్కడ రిసోర్సెస్ క్లిక్ చేయాలి. సో ఇలా అనమాట. ఇది జాబ్ అనమాట, జాబ్ ఫంక్షన్. అండ్ AWS మేనేజర్, ఇక్కడ మనము AWS మేనేజర్ ఏంటంటే మనకి EC2 ఉంది, EC2 ఫుల్ యాక్సెస్. సో ఇక్కడ ఫుల్ యాక్సెస్ ఉంది. ఓకే, సో సేమ్ అలానే మనకి S3 రీడ్ ఓన్లీ, ఇక్కడ చూడండి రీడ్ ఓన్లీ. సో ఈ పాలసీ మనం అసైన్ చేసామంటే యూజర్కి, వాళ్ళు ఓన్లీ ఆ బకెట్స్ అవి మనం రీడ్ చేయగలుగుతారు. ఫైల్స్ అనేవి వాళ్ళు అప్లోడ్ చేయటమైనా డిలీట్ చేయటమైనా ఈ ఆపరేషన్స్ అనేవి వాళ్ళకి ఎలా ఉండదు అనమాట. ఓకే, ఇవి పాలసీస్. సో మనం నెక్స్ట్ వచ్చేసి ఇన్లైన్ పాలసీస్ చూద్దాం. ఇన్లైన్ పాలసీస్ అంటే మనకి యూజర్స్ ఉన్నారు. ఓకే, ఇక్కడ యూజర్ 1 క్లిక్ చేద్దాం, యూజర్ 2. ఓకే, యూజర్ 2 తీసుకుందాం. యూజర్ 2 తీసుకున్న తర్వాత ఇక్కడ యూజర్ 2కి ఈ 2 పర్మిషన్స్ ఉన్నాయి. ఇంకా మనం పర్మిషన్స్ యాడ్ చేయాలంటే ఇక్కడ మనకి చూసారంటే యాడ్ పర్మిషన్స్ ఉంది. యాడ్ పర్మిషన్స్ అంటే మనం ఇలా S3 ఫుల్ యాక్సెస్, VPC ఇలా తీసుకుంటాం. సో క్రియేట్ ఇన్లైన్ ఏంటంటే ఇన్లైన్గా మనకి ఏదైతే కావాలో అవి మనం పర్టికులర్ యాడ్ చేస్తాం అనమాట.
సో ఇక్కడ సర్వీస్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఏ సర్వీస్ మీద మనకి సో S3 తీసుకుందాం. సో S3లో మనకి ఏవి కావాలా, ఎలో చేయాలా, డినే చేయాలా, ఎఫెక్ట్ ఇందాక మనం చూసాం కదా, ఎఫెక్ట్ ఎలో చేయాలా, డినే చేయాలనేసి. ఎలో అంటే వాటి వరకు ఎలో చేస్తుంది, డినే ఏంటంటే వాటిని స్టాప్ చేస్తుంది అనమాట. మనం ఇక్కడ ఎలో చేద్దాం. సో ఇది మనం క్లిక్ చేసామంటే అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఇక్కడ లిస్ట్ అవుతుంది, రీడ్ అవుతుంది, రైట్ అవుతుంది, ఈ పర్మిషన్స్ అన్నీ ఎలో అవుతుంది అనమాట. స్పెసిఫిక్ ఇక్కడ ఏదైనా మనకి స్పెసిఫిక్ బకెట్కి మనము యాక్సెస్ ఇవ్వాలా, లేదంటే ఆల్ అని పెట్టేయాలా. ఓకే, అండ్ మనకి చూసినట్టయితే ఈ పాలసీస్ అనేవి JSON ఫార్మేట్లో ఉంటాయి. ఇక్కడ మనం చూసామంటే వర్షన్ ఈ 3 అనేది మనము మ్యాండటరీగా తెలిసి ఉండాలి. ఈ 3 ఎఫెక్ట్ ఏంటంటే మనకి అలౌ చేస్తుందా, డిలే చేస్తుందా. అండ్ యాక్షన్ దేని మీద యాక్షన్ చేస్తుంది, S3 బకెట్, EC2 అండ్ VPC ఇలా ఏ సర్వీసెస్ మీద అనేసి. తర్వాత రిసోర్సెస్, ఈ సర్వీస్లో ఏ రిసోర్స్ మీద మనకి యాక్సెస్ కావాలా అనేసి. అండ్ విజువల్గా పెడదాం. సో నెక్స్ట్ ఈ పాలసీకి మనం కస్టమ్ S3 పాలసీ. నెక్స్ట్ సో ఇక్కడ మనం చూసాం కదా, ఇక్కడ మనకి ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ ఉందంటే మనకి AWS వాళ్ళు క్రియేట్ చేశారనమాట. ఏదైతే ఇది ఉంది కదా, దీనికి ఇది మనం ఓన్గా క్రియేట్ చేసుకుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ నేమింగ్ కూడా ఉంది మనకి, కస్టమ్ ఇన్లైన్ పాలసీ అనేసి. అంటే మన కస్టమర్స్ ఎవరికైతే వాళ్ళ ఓన్గా కొన్ని పాలసీస్ కావాలో ఆ పాలసీస్ క్రియేట్ చేసుకోవడం అనేసి. ఓకే, ఇది మనకు పాలసీస్ అనేసి. సో మనం నెక్స్ట్ వచ్చేసి పాలసీ సిమ్యులేటర్ అంటే చూద్దాం. ఈ పాలసీ సిమ్యులేటర్ ఏంటంటే మనం ఒక యూజర్కి క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళకి ఏవైతే సర్వీసెస్ యాక్సెస్ ఇవ్వాలో ఆ యాక్సెస్ మొత్తం మనం అసైన్ చేసేసి వాళ్ళకి లాగిన్ ఇవ్వకముందే మన కన్సోల్లోనే మనం ఇవి టెస్ట్ చేయొచ్చు అనమాట. పాలసీ సిమ్యులేటర్ అనే ఫ్యూచర్ ఉంది. ఆ ఫ్యూచర్ని మనం క్లిక్ చేసామంటే మనకు తెలుస్తుంది వాళ్ళకి ఏవైతే యాక్సెస్ ఉంది, కొన్ని ఏవైతే అలౌ అవుతున్నాయి, ఏవైతే డినే అవుతున్నాయి యాక్షన్స్ అనేవి. ఓకే, ఇది మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. సో ఇది డాష్బోర్డ్ కదా, ఇక్కడ యూజర్స్లోకి వచ్చాను. సో యూజర్స్ కాదు, ఇక్కడ మనకి పాలసీ సిమ్యులేటర్ అని ఉంది. ఓకే, దీని మీద క్లిక్ చేసామంటే ఇక్కడ మనకి ఎవరైతే ఉన్నారో ఆ యూజర్స్ మొత్తం ఇక్కడ ఉంది. సో యూజర్ 2 తీసుకుందాం. సో యూజర్ 2కి ఏం యాక్సెస్ ఉన్నాయి, ఇక్కడ యాక్సెస్ ఏమన్నీ మనకి విజిబుల్ అవుతున్నాయి, డిస్ప్లే అవుతున్నాయి. సో ఇవి ఇక్కడ సర్వీస్ తీసుకున్నాం. సో సర్వీస్లో అప్లికేషన్ గేట్వే, సో మనకి పర్మిషన్స్ అనేవి డినే వస్తున్నాయి ఇక్కడ చూసారంటే మీరు. ఓకే, ఇక్కడ మనం బ్యాక్ వచ్చేసాం. సో ఇది తీసుకుందాం అనమాట. ఇక్కడ మనము S3 తీసుకుందాం. S3 రన్ సిమ్యులేటర్. సెలెక్ట్ ఆల్ అండ్ రన్. సో ఇవన్నీ కూడా మనకి అలౌ అవుతున్నాయి అనమాట. ఇలా ఏవైతే మనకి అలౌ అవుతున్నాయి లేకుంటే డినే అవుతున్నాయి మనం సెలెక్ట్ చేసుకోనికి మనం పాలసీ సిమ్యులేటర్ అనే ఈ సర్వీస్ యూజ్ చేస్తాం. ఇక్కడ మనం చూసాం కదా, API గేట్వే మీద మనకి యాక్సెస్ లేదు, అండ్ S3 వచ్చేసరికి అలౌ అవుతుంది. ఇది పాలసీ సిమ్యులేటర్ ఇలా వర్క్ అవుతుంది అనమాట. సో IAM బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే ఎనేబుల్ MFA మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అండ్ అవాయిడ్ రూట్ యూజర్ డైలీ. మనం రూట్ యూజర్ తోటి అవాయిడ్ చేయాలన్నమాట. అండ్ లాగిన్ యాజ్ ఏ యూజర్గా న్యూ యూజర్ ఒకటి క్రియేట్ చేసుకొని అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఇచ్చి మనం వర్క్ చేసుకోవచ్చు. అండ్ యూజ్ గ్రూప్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే ఒక 10 మెంబర్స్ ఉంటే ఆ 10 మెంబర్స్ యూజర్స్కి ఒక గ్రూప్లా క్రియేట్ చేయడానికి అండ్ సేమ్ పర్మిషన్స్ అలొకేట్ చేయడానికి మనకి గ్రూప్స్ యూజ్ చేస్తాయి. అండ్ లీస్ట్ ప్రివిలేజ్ యాక్సెస్ ఏంటంటే ఎవరికి ఏవైతే అవసరం ఉందో సర్వీసెస్ మీద యాక్సెస్ అంతవరకు ఇవ్వాలా. ఓకే, దాన్ని లీస్ట్ ప్రివిలేజ్ యాక్సెస్ అంటాం. అండ్ మన కీస్ కూడా మనం 30 days అని పెట్టాం. సో సేమ్ 30 days 40 days బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ అండ్ కంపెనీ పాలసీస్ ప్రకారం మనం ఆ రొటేషనల్ కీస్ అనేది జనరేట్ చేస్తుండాలా. అండ్ స్ట్రాంగ్ పాస్వర్డ్ చేసుకోవాలా,
దానికోసం మనం పాస్వర్డ్ కూడా మనం 12 క్యారెక్టర్స్ అండ్ ఇంక్లూడెడ్ ఆల్ స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ నెంబర్స్ ఇవి కూడా మనం సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇలా మనం బెస్ట్ ప్రాక్టీస్గా ఐఎం అనేది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ చూద్దాం. సిఎల్ఐ ఏంటంటే అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అనమాట. ఈ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఎందుకు యూజ్ అవుతుందంటే మనం సమ్టైమ్స్ ఏమవుతుందంటే లైనెక్స్ సర్వర్స్లలో యూజ్ చేస్తుంటాం. లైనెక్స్ సర్వర్స్లో యూజ్ చేసేటప్పుడు మనకి సిఎల్ఐలోనే ఉంటుంది మొత్తం కూడా, అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అనమాట. ఓకే, సో అది ఎలా కాన్ఫిగర్ చేయాలా అండ్ వాటి కోసం మనం యాక్సెస్ కీస్, సీక్రెట్ యాక్సెస్ కీస్ ఇవన్నీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలా అనేది మనం చూద్దాం. ఇది ప్రాక్టికల్ చూద్దాం ఇప్పుడు. సో మనకి ఇక్కడ యూజర్స్ ఉన్నారు. ఈ యూజర్స్లో యూజర్ 2 ఉన్నారు కదా, యూజర్ 2 క్లిక్ చేసేసి అండ్ సెక్యూరిటీ క్రెడెన్షియల్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి యాక్సెస్ కీస్ ఉంది. క్రియేట్ యాక్సెస్ కీస్ ఎందుకు సిఎల్ఐ కోసం మనం యూజ్ చేస్తున్నాం. ఓకే, అండర్స్టాండ్ అనేసి క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసి అండ్ ట్యాగ్ ఇది అవసరం లేదు. సో ఇక్కడ మనం క్రియేట్ చేసిన అనమాట. ఓకే, ఇవి 2 మనం సేవ్ చేసుకోండి, ఇది సిఎస్వి ఫైల్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం సిఎండి క్లిక్ చేయండి. సో మనకి ఏడబ్ల్యూఎస్ ఉంది కాబట్టి ఇలా ఉందన్నమాట. సో లేకుంటే మనం ఏడబ్ల్యూఎస్ ఇన్స్టాల్ చేసుకోవాలి. దీనికోసం ఏంటంటే ఇప్పుడు మనం ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగర్ అని క్లిక్ చేసామంటే మనకి ఇక్కడ యాక్సెస్ కీస్ అడుగుతుంది అనమాట. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తామంటే యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ యాక్సెస్ కీ. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి డిఫాల్ట్గా ఏపీ సౌత్ 1 అయితే క్లిక్ ఎంటర్ అండ్ జేసన్ మనకి ఫార్మాట్ ఉంటుంది. ఇది టేబుల్ ఫార్మాట్, జేసన్ ఫార్మాట్ ఇట్లా ఉంటుంది. సో మనం టేబుల్ జేసన్ ఫార్మాట్తో వెళ్ళిపోదాం. సో ఇదనమాట. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ ఉంది కదా, AWS S3 LS ఇక్కడ క్లిక్ చేసామంటే మై పోర్ట్ఫోలియో అనేసి ఒక బకెట్ ఉంది. సో ఇది మనం చూద్దాం ఇది ఉందా లేదా అనేసి. ఇక్కడ S3లోకి వెళ్తే ఓకే, ఇక్కడ మనకి మై పోర్ట్ఫోలియో అనేసి ఒక బకెట్ ఉంది. సో సేమ్ అలా అనమాట. సో ఇది సిఎల్ఐ కాన్ఫిగరేషన్ అండ్ సిఎల్ఐ ఇలా యూజ్ చేస్తాం అనమాట. ఇది మల్టిపుల్ అకౌంట్స్ అనేవి ఉంటాయి అనమాట ఒక ఆర్గనైజేషన్లో. లైక్ ఒక కంపెనీ తీసుకున్నామంటే ఆ కంపెనీలో మనకి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ ఉంటాయి. ఓకే, పిఓసి అకౌంట్, డెవ్ అకౌంట్, యూఏటి అండ్ ప్రొడక్షన్ అకౌంట్. ఇవి ఎలా యూజ్ అవుతాయి అంటే ఒక్కొక్క అకౌంట్లో మనకి ఒక్కొక్క స్టేజెస్ ఉంటాయి అనమాట. ఓకే, పిఓసి అంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటే డెవలప్మెంట్ అకౌంట్. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే అకౌంట్స్ అనేవి మనము మన బిల్డింగ్ మనకైతే బిల్ వస్తుంది కదా ఆ బిల్ మొత్తము సపరేట్ చేయడానికి అండ్ ఇక్కడ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ రిసోర్సెస్ అన్ని మనము క్లమ్జీ అవ్వకుండా సపరేట్గా ఉన్నామంటే మనకి ఒక ఐడియా ఉంటుంది. ఓకే, ఏ అకౌంట్ నుంచి ఎంత యూజ్ చేస్తున్నాం అనేసి అండ్ ఇంకొక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి మనం ఐసోలేట్గా ఉంచడానికి కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ చూస్తామంటే సెక్యూరిటీ ఉంటుంది అండ్ ఐసోలేషన్ అండ్ బిల్డింగ్ అండ్ సపరేషన్ ఒక అకౌంట్కి ఇంకొక అకౌంట్కి సపరేట్ ఉండడానికి. అండ్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ కొన్ని స్మాల్ ఆర్గనైజేషన్స్ అయితే మినిమం ఒక 2-3 అకౌంట్స్ అనేది మెయింటైన్ చేస్తే ప్రొడక్షన్కి కంపల్సరీ సపరేట్ ఉంటుంది. అండ్ డెవ్ అండ్ బీటా, యూఏటి ఇలా 2-3 స్టేజెస్కి మనం ఒకటే అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ప్రొడక్షన్కి మటుకు మోస్ట్ ఆఫ్ ద 99% సపరేట్ అకౌంట్ మెయింటైన్ చేస్తారు ఉన్నామండి. సో వాట్ వి లెర్న్ టుడే అంటే రూట్ యూజర్ని ఎలా క్రియేట్ చేయాలా అండ్ తర్వాత వచ్చేసి ఐఎం యూజర్ అంటే ఏంటి అండ్ గ్రూప్స్ అండ్ పాలసీస్, ఇన్లైన్ పాలసీస్, ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ అండ్ సిమ్యులేటర్
ఇలా మనం అన్నీ కూడా కవర్ చేసాం. సో మీకు బెస్ట్ ప్రాక్టీసెస్ కోసం మీకు డిస్క్రిప్షన్లో గిట్‌హబ్ రిపో ఇస్తున్నాను. ఆ రిపోలో ఐఏఎం ఉంది కదా, ఈ ఐఏఎం కోసం మీరు ప్రాక్టీస్ చేయడానికి కొన్ని క్వశ్చన్స్ లైక్ టాస్క్ అనుకోండి, ఈ టాస్క్ ఇచ్చానమాట. ఒక్కొక్క టాస్క్ మీరు క్రియేట్ చేశారంటే మీకు కొంచెం నాలెడ్జ్ వస్తుంది ప్రాక్టికల్గా. రిపోలో ఫాలో అవ్వండి. అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఇస్తున్నాను, సో అది కూడా ఫాలో అవ్వండి కొన్ని అప్డేట్స్ కోసం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్